పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉద్యోగాల పేరుతో ఓ కాలేజీ ఘరానా మోసానికి పాల్పడింది. విదేశాల్లోని హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ పలువురు విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. అయితే 2022-24 మధ్య యూపర్ దేశాలకు పంపిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసింది. అయితే దీంతో కాలేజీపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. అయితే ఒక్కో విద్యార్థి నుండి 300 నుంచి 40 లక్షల చొప్పున నగదును వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యోగం వచ్చిందని కొందరు విద్యార్థులకు ఊటికి దొంగ ట్రిప్పులకు పంపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇన్స్టిట్యూట్ యజమాని పసుమర్తి కిషోర్, అతని బంధువులు, మేనేజర్ కత్తి సునీతలు తమ వద్ద సుమారు 5 కోట్లకు పైగా వసూలు చేశారని బాధిత విద్యార్థులు తెలిపారు. అయితే డబ్బు అడిగితే తమపై తిరిగి కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావును బాధితులు వేడుకున్నారు. కాస్టింగ్ లో దెబ్బ తగిలి నేను ఇంటికి వచ్చా. నాకు సన్న అక్షరాలు కనిపించదు సార్. నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు సార్. పెద్ద అబ్బాయి ఏ మగపిల్లగాడు అయితే ఉండో ఆ పిల్లగాడిని పశుమతి కిషోర్ దగ్గర నేను చదివించాను. చదివిస్తే అతను లాస్ట్ కి ఈ అమౌంట్, కాలేజీ అమౌంట్ అయితేనే, అబ్రూడ్ పంపించిన అమౌంట్ అయితేనేమి మొత్తం కట్టించుకొని నీకు దిక్కుండ కాడ చెప్పండి, ఒకసారి ఢిల్లీ పంపించి ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ ఫెయిల్ అయిన రిఫ్యూజ్ వచ్చింది, మీది వీసా. హైదరాబాద్ పంపిస్తే రిఫ్యూజ్ వచ్చింది అని చెప్తే మీ ఖర్చుల వాటికి మీరు తీసుకొని నా అమౌంట్ నాకు వాపస్ ఇవ్వండి 40 లక్షలు. మీకు అంత ఖర్చు అయితే అంతకి డబ్బులు తీసుకోండి. వీసాకు అయితే మహా అయితే 25,000, 25,000 అయింది సార్, 15,000 అయింది సార్. దానికి డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకు ఈయనని ఏడుకున్నా సార్. కాలేజీకి వెళ్ళి లాస్ట్ కి వాడి సర్టిఫికెట్ కూడా ఇవ్వడేమోనని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాడి సర్టిఫికెట్ బయటకు తీసుకొచ్చా సార్. నేను ఇప్పుడు ఎస్పీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారండి సార్? మేము ఇప్పుడు ఇవాళ 8 మంది పిల్లలు వచ్చినాం సార్. ఇంకా పిల్లలు ఉన్నారు సార్. వీళ్ళందరూ ఒకసారి క్లోజ్ కావాలనేసరికి పరాయి ఊరోళ్ళు ఒకసారి అటు గుంటూరు, ఈ పెదకూరుపాడు కూడా ఒక రిపోర్ట్ ఉంది సార్ ఈ గురించి, కేసు గురించి. అట్లా ఉన్నారు కాబట్టి అందరూ ఒకసారి నాకు సెట్ కాలేదు సార్. సెట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే ఈ అప్లికేషన్స్ మొత్తం వచ్చాయి కాబట్టి ఈ మొత్తం ఒకసారి ఎడిపెట్టి దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి